నమస్తే, నేను డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేఎస్ఏసి హాస్పిటల్స్. ఈరోజు మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాం. విన్నారా ఎవరన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్? కీలవాదం అంటే ఎన్ని జాయింట్, ఏ జాయింట్లు వస్తే కూడా మన కీలవాదం అంటారు. కానీ ఇది చిన్న చిన్న జాయింట్స్లో వాపు నొప్పి మొదలై మళ్ళీ పెద్ద జాయింట్స్లో వచ్చే ఒక విధంగా ఉన్న ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ అంటే మళ్ళీ చెప్తున్నాను, నేను ముందు ఎపిసోడ్లో అన్నీ చెప్పడం జరిగింది. ఎముకల మధ్యలో ఉన్న జాయింట్ దగ్గర వాపు రావడం ఈజ్ కాల్డ్ ఆర్థరైటిస్. ఓకే, సో అది చిన్న జాయింట్స్లో మన చాలామంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎక్కువ శాతం ఆడవాళ్ళకి కనిపిస్తుంది. చిన్న జాయింట్స్ ఇలా నొప్పి వచ్చి ఇట్లా తింగరగా జాయింట్స్ ఇలా పోయి అది చేతి కాలు వేలు కూడా అటు ఇటు పోవడం అనేది ఉంటుంది. అది చాలా ఘోరంగా ఉన్న నొప్పి అనమాట. అస్సలు తట్టుకోవడం కుదరదు. పొద్దున లేచినప్పుడు, ఉదయం మంచం నుంచి లేస్తాం కదా, లేచినప్పుడు మొత్తం జాయింట్ ఇలా టైట్గా స్టిఫ్గా ఉండి మళ్ళీ మెల్లగా మన అది చేసి ఇది చేసి ఏదో కొంచెం వేడిగా తగిలి కొంచెం వేడి నీళ్ళు పెట్టి కొంచెం అట్లా వచ్చినప్పుడు కొద్దిగా హాయిగా ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇది ఎలా గుర్తింపు చేయడాలంటే ఎక్స్రే ఉంటుంది, బ్లడ్ రిపోర్ట్స్ ఉంది. దీనికి మెయిన్ బ్లడ్ రిపోర్ట్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ప్రొఫైల్ నుంచి, ఆర్ఏ ఫ్యాక్టర్ నుంచి ఈఎస్ఆర్, ఏఎస్ఓ టైటర్, సిఆర్పి, ఏఎన్ఏ ఫ్యాక్టర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, మన లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇట్లాంటి కొన్ని ఫంక్షన్ టెస్ట్లు అన్నీ చేసిపోతే మనకి ఇది కరెక్ట్గా తెలిసిపోతుంది. సో బ్లడ్ మామూలుగా ఉన్న హిమోగ్లోబిన్ తగ్గి రావడం, ఈఎస్ఆర్ లాంటిది చాలా ఎక్కువ అవ్వడం, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అవ్వడం, కొన్ని కేసులు ఆర్ఏ నెగిటివ్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ సీరో నెగటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, సో అట్లా దానిలో మనకు నిర్ధారణ చేయడం కుదురుతుంది. మళ్ళీ పేషెంట్ని సింపుల్ ఎగ్జామిన్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. అన్ని జాయింట్స్లు పాపం చాలా బాధపడతాం, అస్సలు కదలడానికి ఉండదు, మూమెంట్ చేయడానికి ఉండదు. ఈ సందర్భంలో మనకి ఇప్పుడు కన్వెన్షనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అలోపతిలో ఏముండదు తెలుసా? పెయిన్ కిల్లర్స్ అండ్ స్టెరాయిడ్స్. మా దగ్గర ఈ స్టెరాయిడ్స్ లేదు, పెయిన్ కిల్లర్స్ లేదు. ఇవి ఏమీ లేకుండా మెల్లగా ఆ జబ్బుని మనం కంట్రోల్కి తీసుకురావడం కుదురుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే వేరు నుంచి తీసి పాడేయడం చాలా కష్టం. బట్ మా అదృష్టమో మా పేషెంట్ది అదృష్టమో కేసీసీ హాస్పిటల్లో చాలామంది పేషెంట్కి ఇది మొత్తానికి నెగిటివ్ కూడా అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మన అందరం చాలామంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. చాలా పేషెంట్కి వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. చాలామందికి చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. అప్పటిదాకా ఏం లేకుండే. కొందరికి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వాళ్ళు కూడా ఇది రావడం జరిగింది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీలవాదం, చిన్న జాయింట్స్తో నొప్పితో వాపుతో స్టిఫ్నెస్తో బాధపడడం ఎవరైనా ఉంటుందంటే ప్లీజ్ డోంట్ వరీ. If any one of you are suffering from rheumatoid arthritis and looking for a evidence-based treatment protocol, and a treatment ki mundu there will be medical reports, apart from x-ray there will be all the blood reports before treatment, and after treatment again blood reports. You will come to know that you are rheumatoid arthritis, you have won over the disease, and or you could make దిస్ డిసీజ్ అండర్ యువర్ కంట్రోల్ అని వచ్చే విధంగా ఉన్న చికిత్సా పద్ధతి కేసీసీ హాస్పిటల్స్ ఉంటుంది. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, టుడే ఈజ్ ద డే యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్, నో, కమ్ ఆన్, I can win over this disease. There is a solution for this without any side effects, without any surgical problem, surgical solutions. Simply with some medication and treatment, we can get over it, we can win over it. So ధైర్యంగా ఉండండి. కేఎస్ఏసి హాస్పిటల్ మీతో పాటు ఉన్నాను. గాడ్ బ్లెస్.